రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ఈ రోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే 17వ తారీఖు మార్చి 2026. ఈ రోజు మంగళవారం అండి. సో నిన్నటి కంటే పోల్చుకుంటే మన మహబూబాబాద్ మార్కెట్కి మన మిర్చి స్టాక్ అనేది చాలా తగ్గడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు మిర్చి మనకు మార్చి నెల ఆఖరిలో వరకు అయితే ఈ దిగుబడి అనేది తగ్గేసి స్టాక్ అనేది అయితే అంతగా రావట్లేదండి. సో నిన్న చూసుకున్నట్లయితే దగ్గర మనకు 6,000 నుంచి 7,000 వరకు సరుకు రావడం జరిగిందండి. కానీ ఈ రోజు మన మంగళవారం రోజు కనుక చూసుకున్నట్లయితే మనకు 3,000 నుంచి 3,600, 3,700 వరకు బస్తాలు మాత్రమే రావడం జరిగిందండి. సో దాంతోపాటు ఇక్కడ మన తోటి పక్కన రైతులు అనేది ఉన్నారండి. సో వాళ్ళు తెచ్చినటువంటి మిరపకు ఏ విధంగా ధర అనేది పలకడం జరిగింది, సో అలాగే దాంతోపాటు వాళ్ళు ఎంత విస్తీర్ణం చేశారు, సో వాళ్ళ యొక్క అనుభవాలను ఒకసారి మనం ఒక క్లుప్తంగా తెలుసుకుందామండి. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి అన్న. నా పేరు వీరన్న. వీరన్న, ఎక్కడన్నా మీది? సాలార్తండ. ఎన్ని ఎకరాలు మిరప వేశారన్న మీరు? 2 ఎకరాలు. ఈ రోజు మిరప తీసుకొచ్చారా మీరు? ఎంత పడ్డది అన్న ధర? 18,700. 18,700. అంటే ఇది మొదటి కట్టింగా లేకపోతే రెండవ కట్టింగా? మొదటి కట్టింగ్. ఇంకా తర్వాత ఉందా అన్న? ఇంకా కొద్దిగా ఉన్నది. ఇంకా ఎన్ని క్వింటాలు కావచ్చు? ఇంకొక 10 క్వింటాల దాకా కావచ్చు. ఓకే, మీ పేరు అన్న? నా పేరు శంకర్ అన్న. శంకర్, ఎక్కడన్నా మీది? పెత్తండ, గుంటాది మడుగు పెత్తండ. ఎన్ని బస్తాలు ఇచ్చారన్న? 20 బస్తాలు. 20 బస్తాలు. రేట్ అన్న? రేటు 19,099. ఒకసారి చూడొచ్చండి మీరు. మనకు రైతు పేరు వచ్చేసి శంకర్ అండి. ఈయనది పెద్ద తండ, గుండ్రాది మడుగు దగ్గర. సో ఈయన 19 బస్తాలు తీసుకురావడం జరిగింది. మనం రేటు కనుక చూసుకున్నట్లయితే 19,099 రూపాయలు పడడం జరిగింది. అలాగే తాలు అనేది కూడా తేవడం జరిగింది. తాలు వచ్చేసి ఒక బస్తా తీసుకొచ్చారు. సో ధర వచ్చేసి 12,229 రూపాయలు తాలకైతే ధర అనేది పడడం జరిగింది. ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు? 2 ఎకరాలు వేసినా కానీ 1 ఎకరం చనిపోయింది, 1 ఎకరం మంచిగా ఉంది. 1 ఎకరం బాగుంది. ఇంకా ఇప్పుడు ఎన్నో కోత అన్నట్టు ఇది? ఇది ఫస్ట్ కోతే. ఇంకా ఇంకేమైనా ఉన్నదా? ఇంకా వెళ్తుంది ఒక 10 క్వింటాలు. ఓకే. మీ పేరు అన్న? సురేష్. ఎక్కడ మీది? పర్వతగిరి. ఎన్ని బస్తాలు తెచ్చారన్న? 26 బస్తాలు తెచ్చారు. ధర ఎంత పడ్డది? 18,500. మీ పేరు అన్న? లక్ష్మణ్. ఎక్కడ మీది? ఏ ఊరు? దర్గాదండ. ఊరి పేరు? ఈదుల పూసపల్లి. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 6 బస్తాలు. ధర అన్న? 18,800. మీ పేరు చెప్పండి అన్న. రామ్చంద్. ఎక్కడ? ఏ ఊరు మీది? రాజోలు. ఎన్ని బస్తాలు తెచ్చారన్న? 50 బస్తాలు తెచ్చారు. ఒకసారి చీటీ అండి, అక్కడ ఉందా? ధర ఎంత పడ్డదన్న? 18,625 రూపాయలు. తాత మీ పేరు చెప్పండి. బోడ బావుసింగ్. ఎక్కడ? ఏ ఊరు మీది? మాదాపురం, కొరవి దగ్గర. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 8 బస్తాలు. 9 బస్తాలు. ధర ఎంత పడ్డది? 18,700. చూడండి, ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ రోజు వచ్చిన స్టాక్ మొత్తం, అంటే ఈ తుఫాన్ ఉందనే ఒక న్యూస్ వల్ల రైతులు ఏం చేశారంటే కొంచెం కాయలు అనేది డ్రై చేసి తీసుకురాక కొంచెం మెతక అనేది రావడం జరిగిందండి సరుకు. సో దానివల్ల మనం ధరలు కనుక చూసుకున్నట్లయితే దాదాపు మొత్తం 17,000 నుంచి 18,000, 18,200, 18,400 వరకు అయితే ధర అనేది పెట్టడం జరిగింది. సో రైతులు ఏంటంటే మనం మంచి సరుకు కనుక తీసుకొచ్చినట్లయితే మంచి ధర పలకడం జరుగుతుంది. సో మంచి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మహబూబాబాద్లో ఈరోజు జెండా పాట వచ్చేసి 19,255 రూపాయలు అనేది జెండా పాట చేయడం జరిగిందండి. సో అలాగే మనం ఖమ్మం మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం వచ్చేసి 19,300 రూపాయలు జెండా పాట చేయడం జరిగింది. అలాగే వరంగల్ కనుక చూసుకున్నట్లయితే వరంగల్ వచ్చేసి మనకు 19,500 రూపాయలు అనేది జెండా పాట చేయడం జరిగింది. అలాగే గుంటూరు కనుక చూసుకున్నట్లయితే మనకు 19,000 రూపాయల నుంచి 19,300, 19,500 రూపాయల వరకు అయితే జెండా పాట చేయడం జరిగింది. సో మన మహబూబాబాద్కి ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ తేజ సెగ్మెంట్ ఒకటే మాత్రం రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్ లో ఉన్న రైతులందరూ తేజ తప్పించి వేరే సెగ్మెంట్ ఏది దాదాపు వేయరండి. కాబట్టి మన మార్కెట్కి మనం ఎప్పుడు వీడియోలో తెలిపేది ఓన్లీ తేజ సెగ్మెంట్ గురించే రేట్లు అనేది తెలపడం జరుగుతుందండి. సో కాబట్టి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు.